మేమీ ఇంట్లో ఉండడం లేదుగా. ఉంటే మీరు గెలవలేరనేగా మీ భయం. ఇదేమిటండి వేరువేరుగా వస్తున్నారు? వేడిగా ఉన్నారు కదండి, అందుకే. అర్థం కాల. ఇంకాసేపు ఆగండి పంతులు గారు, మీకే అన్నీ అర్థమవుతాయి. సంథింగ్ రాంగ్. అమ్మ కీర్తి సాక్షాత్తు దైవంశ సంభూతుడు. అయ్యా, అంత పెద్ద పెద్ద మాటలు మనకు సూట్ అవ్వవు గానీ మీరు నార్మల్ గా పిలవడం మంచిదని నా అభిప్రాయం. అమ్మ కీర్తి, పంతులు గారికి నేను ముందు బావకి తినిపిస్తా. నేను బావకి తినిపిస్తాను. బావా, నేను నీ కోసం అటుకుల పాయసం చేశాను తెలుసా? బావా, నేనైతే సేమియా పాయసం చేశాను. నీకిష్టం కదా? ఏంటిష్టం? సేమియా పాయసంలో ఏముంటుంది? సేమియా తప్ప. అటుకుల పాయసంలో మాత్రం ఏముంటుంది? అటుకులు తప్ప. బావా, ముందు నువ్వు ఈ పాయసమే తాగాలి. బావా, నువ్విదే తినాలి. తిను. బావా, ముందు నువ్వు ఇదే తినాలి. లేదు బావా, ముందు ఇది తినాలి. గంగని చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగతో తంట. ఎట్టా చెప్పయ్యా బ్రహ్మయ్యా బ్రహ్మయ్యా. వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గణానాం గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిः శివసాదనం. మహాగణాధిపతయే నమః. అమ్మ నీలా. అత్తయ్య. అమ్మ కీర్తి, బావా, ఇప్పుడు దేని కావాలంటే ఏంటి ఇది? దేవుడున్నాడు. నువ్వే నా దేవుడివి. ఏంటి ఓవర్? నేను కాదు, తనే గోకింది. ముందు చూడు. మంత్రులు ఏందా మంత్రాలు చదవడం? గొనుక్కుంటావేంది? సరిగ్గా చదువు. బాబు, ఆ కలశం మీద గంధం చల్లి అక్షంతలు వేసి నమస్కారం చేసుకున్నాయన. మా కీర్తితో కూడా వేయించు పంతులు. చూడండమ్మా, అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి పూజ అబ్బాయి ఒక్కడి చేత చేయిస్తేనే కరెక్టు. పెళ్లి కాకపోతేంది? చేసుకోబోతున్నారుగా. ఎవరిని? నా మేనకోడలు. అమ్మా, అయ్యా, మీరు అన్న పదం ఒక్కటే అయినా నాకిక్కడ 2 క్యారెక్టర్లు కనబడుతున్నాయి.
కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది. కీర్తి నా మేనకోడలు. అబ్బా చూడండమ్మా, నేను క్లారిటీ అడిగాను, కన్ఫ్యూజ్ చేయమనలేదు. అబ్బాయి కాబోయే భార్య ఎవరు, ఆమె ఎవరు మేనగోడలు? నా మేనకోడలు. ఆ, ఛీ, ఛీ, నా బతుకు చెడ, మళ్ళీ కన్ఫ్యూజన్. ఇదెక్కడ గొడవండి నాకు? నా జీవితంలో ఇలాంటి పూజ నేను ఎప్పుడూ చేయించలేదు. పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసానో ఏమో, ట్విస్టుల మీద ట్విస్టులు తగులుతున్నాయి నాకు. శ్రీరామచంద్ర ప్రభు, ఏమిటయ్యా ఇది? అయ్యా, నేను అడుగుతున్న ప్రశ్నలో లోపం ఉందో, మీరు చెప్తున్న జవాబులో లోపం ఉందో నాకు అర్థం కావటం లేదు. మీరు కాసేపు కామ్గా ఉంటే నేను ఆ అబ్బాయిని అడిగి తెలుసుకుంటాను. బాబు, బాబు, ఇట్రా. నువ్వు చెప్పు బాబు, నీకు కాబోయే భార్య ఎవరు? నీ సూర్య, నేను చెప్పింది గుర్తుండాదిగా? సూర్య, నేను చెప్పింది కూడా గుర్తున్నదిగా? అయ్యా, దయచేసి మీరు కొంచెం ఆగుతారా? బాబు చెప్పు బాబు, వీళ్ళిద్దరిలో ఎవరు? చెప్పు బాబు. బాబు ఏదో ఒకటి చెప్పు బాబు, కనీసం ఎవరికి వెళితే బాగుంటుందో చెప్పు నాయనా, అదైనా అర్థం చేసుకుంటాను. మళ్ళీ కన్ఫ్యూజన్. అమ్మాయిలు మీరైనా చెప్పండి అమ్మా. అయ్యో దేవుడా, ఇదెక్కడ కోలండి బాబు? చెప్తే ఇద్దరిద్దరు ఒకేసారి చెప్తున్నారు, లేదంటే అందరూ మౌనంగా ఉంటున్నారు. పంతులు, ఏంది నోరు లేస్తా ఉండాది? ఇక్కడ బీపీ లేస్తోంది కాబట్టి. అరే, ఒక అర్భక ప్రాణిని ఇలా హింసించడం మీకు భావ్యం కాదమ్మా. పూజ చేయటానికి వచ్చిన వాడిని పులిహోర చేస్తున్నారు, నా వల్ల కాదు. భక్తుడు బలిష్టంగా ఉంటే దేవుడు దీనంగా ఉన్నాడని అర్థం. అదేంటి? దీనికి కూడా అందరూ కట్టకట్టుకుని అందరూ ఒకేసారి అదేమిటి అని కోరస్లో అనాలా? మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ కి నా మెదడు వాచి మైండ్ తప్పేసి ఇలా మాట్లాడుతున్నాను. నేను అడిగిన ప్రశ్నకి మీరందరూ కట్టగట్టుకుని ఒకే సమాధానం చెప్తున్నారు కాబట్టి నేను కూడా అలాగే అందరికీ ఒకేసారి పూజ చేస్తాను. మీరు కూడా మమ అనుకోండి, అంతే. ఏంది పంతులు, పక్షవాతం వచ్చిన వాడికి మళ్ళీ అంటావింది? సరిగ్గా చదువు. వీటికేం తక్కువ లేదు, అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పరు. పౌరుషానికేం తక్కువ లేదు. మురుగా ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఏం నీలా, ఎలా ఉన్నావు? ఇంట్లో ఎలా ఉంది? ఇంట్లో ఎలా ఉందో తెలుసుకోవడానికి ఫోన్ చేశావా, లేక దానికి కారణం నువ్వే అని చెప్పడానికి ఫోన్ చేశావా? ఇదే నీలా, నీలో నాకు నచ్చిందిదే. టక్కున క్యాచ్ చేస్తావు. మీ మామ మామూలుగా లేడనుకుంటా మహారుద్ర రూపం చూపిస్తున్నాడా?
ఆ, చూపించే ఉంటాడులే. లేకపోతే నేను అతను ముందు చేసిన షోకి అర్థమేముంది? ఏమంటున్నాడు? పెళ్లి క్యాన్సిల్ అంటున్నాడా? నిన్నింట్లో నుంచి వెళ్ళిపోమంటున్నాడా? మాట్లాడు నీలా, మౌనంగా ఉన్నావే. మాట రావడం లేదా? దుఃఖం వస్తుందా? అయితే ఏడువు, తనివి తీరా ఏడువు. నీ ఆత్మఘోష నీ తండ్రి ఆత్మకు వినబడేలా ఏడువు. రే జేడి, నువ్వు చేసిందల్లా చూస్తూ ఏడుస్తూ కూర్చోడానికి నేనింతకు ముందున్న నీలని కాదురా. నువ్వు ఇంతకు ముందున్న నీలవి కాకపోవచ్చు, కాని నేను ఇంతకు ముందున్న జేడిని ఏడిపించడం నా అలవాటు. మార్చుకో జేడి, ఆ అలవాటుని మార్చుకో. లేదంటే అది నేను అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. ఏయ్, ఎందుకు ఆవేశపడుతున్నావు? కూల్గా ఆలోచించు. మనకిదంతా అవసరమా? ఒకరినొకరు ఏడిపించుకోవటం, పగ సాధించుకోవటం ఇవేనా ఇక? చూడు, నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అలాగే నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకూడదు. నువ్వు ఆస్తి జోలికి రానని చెప్పు, నీ ప్రాబ్లమ్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను. రే, నువ్వే పెద్ద ప్రాబ్లం. ఇంకా నువ్వు నా ప్రాబ్లం ఎలా క్లియర్ చేస్తావురా? నా ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే నువ్వు ఉండకూడదు. అదొక్కటే సొల్యూషన్. వద్దు నీలా, ముండికియ్యొద్దు, బాధపడతావు. అచ్చి నార్మల్. నువ్వు ఒక మనిషివట్రా? కొడుకు కూడల్ని విడదీసిన పాపం సరిపోలేదా? నా తల్లిదండ్రుల్ని విడదీసిన పాపం సరిపోలేదా? ఇప్పుడు మా అత్తయ్య మామయ్యల మధ్య చిచ్చు పెట్టి ఇంకా పాపాన్ని మూటగట్టుకుంటావా? నిజమే నీలా, పాపమే. కాని ఏం చెయ్యను, నాకెప్పుడు అలాంటి పరిస్థితే ఎదురైంది. నేను బ్రతకాలంటే, సంతోషంగా బ్రతకాలంటే ఎవరో ఒకరు ఏడుస్తే గాని అది జరగదు. కాని ఇప్పుడు నా సంతోషంతో పాటు నీ ఆనందం కూడా నీ చేతుల్లోనే ఉంది. నాకు కావాల్సింది ప్రాపర్టీ, నీకు కావాల్సింది ఆ ఇంటి సేఫ్టీ. చాయిస్ నీదే నీలా. సూర్యతో పెళ్లి జరిగి మీ అత్తామామలతో, మీ నాన్న జ్ఞాపకాలతో హాయిగా ఉంటావో, లేక అన్నీ కోల్పోయి అందరూ ఉన్న అనాథవవుతావో నీ ఇష్టం. వీటన్నిటికి మించి ఇంకో సమస్య కూడా ఉంది. అదేంటో తెలుసా? తులసి. ఆ ఇంట్లో సంతోషం నింపమని తులసి నిన్ను పంపించింది. కాని నువ్వేం చేస్తున్నావు? నువ్వే ఆ సంతోషానికి వాళ్ళని దూరం చేస్తున్నావు. పాపం తులసి, రేపు కళ్ళు తెరిచేసరికి మీరు ఒకరికొకరు కాకుండా పోతే ఎంత ఫీల్ అవుతుంది? నిన్నెంత అసహించుకుంటుంది? నువ్వు అనుకున్న దాంట్లో ఒక్కటి కూడా జరగనివ్వనరా. ఇప్పుడు చెప్తున్నాను చూడు, నేను సూర్యనే పెళ్లి చేసుకుంటాను. ఈ ఇంట్లోనే ఉంటాను, ఈ ఇంటి కోడలిగానే ఉంటాను. నీకు చేతనైంది నువ్వు చేసుకో. ఏందే ఇంత అడావుడిగా తయారవుతుండావు? గుడికెళ్తున్నాను బామ్మ. దానికి అంత సంతోషం ఎందుకే?
ఈ సంతోషం గుడికెళ్తున్నందుకు కాదు బామ్మ, ఆ, బావతో కలిసి వెళ్తున్నందుకు. ఆ, ఆడొస్తాడంటావా? రాక చేస్తాడా? మావయ్య మంత్రం ఉందిగా. నా బంగారు తల్లి. ఇదిగో ఆడితో కాస్త చనువుగా ఉండు, కటువుగా ఉండబాక. అలాగే, నేను వెళ్ళొస్తాను బామ్మ. అట్లాగే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వస్తాను. టాటా. బావా, ఓ బావా. మళ్ళీ వచ్చింది. ఏంటే బండి తీ బావా. బండి అంటే నీ ప్రాణం కూడా తీస్తాను. వెటకారాలొద్దు, పద బావా. ఏ, ఎక్కడికి? చెప్తే గాని రావా? చెప్పేదాకా రాను. సరే చెప్తాను. మనిద్దరం కాబోయే భార్య భర్తలేం కదా, అందుకే అలా గుడికి వెళ్ళొద్దాం. ఏంటే కాబోయే భార్యాభర్తలమా? నేను నిన్ను చేసుకుంటానని ఎప్పుడైనా చెప్పానా? చేస్తానని మావయ్య మాటిచ్చాడు. ఆ? ఇస్తే నేను చేసుకుంటానా? చచ్చినా చేసుకోను. వస్తావా రావా? నేను రాను. ఏం చేసుకుంటావో చేసుకో. మావయ్య, మావయ్య. ఏమైనదమ్మా? చూడు మావయ్య, గుడికెళ్దాం రమ్మంటే బావ రానంటున్నాడు. ఏరా, గుడికే కదా, వెళ్ళొచ్చుగా. వెళ్ళాలని లేదు నాన్న. గుడికి వెళ్ళాలని లేదా, లేక కీర్తితో వెళ్ళాలని లేదా? సమాధానం చెప్పలేక ఆలోచిస్తా ఉండావా? చెబితే నేనేమంటానని భయపడతా ఉండావా? భయం కాదు నాన్న, మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారనే బాధ. అర్థం లేని ఆలోచనల్ని అర్థం చేసుకోవడం వ్యర్థం. రాయ్, 10 నిమిషాల్లో రెడీ అయి నువ్వు కీర్తితో గుడికి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా. అమ్మ కీర్తి, 10 నిమిషాల్లో 1 సెకండ్ దాటినా వచ్చి నాతో చెప్పు. అలా ఉన్నావేంటి? కొంచెం నవ్వు బావా. నా మహానికి అది ఒక్కటే తక్కువ. బండి స్టార్ట్ చేయి బావా. పోనీ బావా. చేతి వామ్మో, ఎవరో చూడలేదు కదా. సపోర్ట్ లేకుండా ఎలా కూర్చోవాలి బావా? మా నాన్న సపోర్ట్ లేకుండా నేను వచ్చి బైక్ మీద బలవంతంగా కూర్చోలా? బావా. అలా కూర్చో. బలవంతమో బతిమాలింపో, మొత్తానికి నీ బైక్ మీద కూర్చొని గుడికెళ్తున్నాను. పోనీ బావా. ఆ! చేతి చేతి మన ఊరికే విసిగించుకో. పద బావా. నువ్వు పద, నేను వస్తానులే. ఆహా, అదేం కుదరదు. నీతో కలిసి నడవాలనే ఇంత దూరం వచ్చాను. ఒంటరిగా వెళ్ళమంటావేంటి? ఛీ, ఎంతో జీవితం. నీ నటంతో నరకం చూపిస్తాను కదే. ఉండు, బండి పెట్టేసి వస్తాను. మ్. రా. నువ్వే ఇక్కడికి రా. ఊరి దీని ఆశాలు. రా. బావా, నా చేయి పట్టుకో. చెయ్యి కాదు, నీ పేక పట్టుకోవాలి. ఆగు బావా. ఏ? మనిద్దరం కలిసి ఒకేసారి అడిగేద్దాం. నీ కోరికలు తగలయ్యా. వెయ్. పదా. ఒకటి, 2, 3. బావా ఆగు. కలిసి నడిస్తే కళ్యాణం అవుతుంది. 3 అడుగులేసాం. ఇంకో 4 అడుగులేస్తే మనకి పెళ్ళైపోతుంది. 4 తగిలిస్తే నీకు పట్టిన పిచ్చి వదిలిపోతుంది. పదా, వేష లేకుండా. 'బావా, నువ్వు వెనక్కొస్తావా రావా?' రాను. 'బావా, నువ్వు వెనక్కొస్తావా రావా?' 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 'బావా
అయితే మావయ్యకు చెప్తాను. మా మంచి బావ. పద. 4, 5, 6, 7 మనకు పెళ్ళైపోతుంది. రా బావ, రా బావ, రా రా. 7 అడుగులేస్తే పెళ్ళైపోవడం ఏంటే నీ మొహం మండ. దగ్గరికి రా బావా, వదులు. రా బావా. శ్రీనివాసాయ మంగళం. తీసుకోండి పంతులు గారు. ఏమిటమ్మా? మా బావకి నా మీద ప్రేమ పుట్టేలా చేయండి. చేయలేరు కదా? చాలా కష్టమమ్మా. అయితే కనీసం అది జరగాలని దేవుడికి పూజ చేయండి. కొంచెం గట్టిగా చేయండి. మీరింత గట్టిగా చెప్తుంటే చేయకుండా ఎలా ఉంటానమ్మా? ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. బావా చూసావా? స్వామి, నాకంటూ పెద్దగా కోరికలేం లేవు. ఉన్నదంటూ ఒక్కటే. మా బావ ఆ నీళ్లను మర్చిపోయి నా నీడలా ఎప్పుడూ నా కొంగు పట్టుకునే తిరగాలి. స్వామి, దీని కోరిక ఎట్టి పరిస్థితుల్లో తీర్చొద్దు. ఇది మాత్రం నా జీవితంలో రావడానికి వీల్లేదు. ప్లీజ్ స్వామి, నువ్వే కాపాడు. మంగళ నీరాజనం సమర్పయామి. అమ్మా ఆర తీసుకోండమ్మా.